మావోయిస్టు రేణుకది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టులు ఖండిస్తున్నారు. ఎన్కౌంటర్కు సంబంధించి ఒక లేఖ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రేణుకను పథకం ప్రకారమే హత్య చేశారంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 31న రేణుకను తీసుకెళ్లి మరీ హతమార్చారంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమె స్వగ్రామంలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటిని చుట్టుముట్టిన తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు ఆమెను దాదాపు 2-3 గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ అలాగే ఇతర పోలీసు అధికారులు ఆమెను విచారించి ఆమె దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టి బెల్నార్లో ఉంటున్న రేణుక ఇంటి నుంచి తీసుకెళ్లి ఇంద్రావతి నది ఒడ్డున ఆమెను హత్య చేశారంటూ మావోయిస్టులు అయితే ఆరోపిస్తున్నారు. రేణుకను పట్టుకెళ్లి కాల్ చంపారంటూ ఒక లేఖ కూడా విడుదల చేసినట్టు తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీశైలంతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, ఏం జరిగింది అసలు? మావోయిస్టు రేణుకది హత్య అంటూ మావోయిస్టు పార్టీ ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈమెది హత్య అనే కోణంలో మావోయిస్టులు ఎందుకు ఈ రకమైన ఆరోపణ చేస్తున్నారు పోలీసులపై? ఎగ్జాక్ట్లీ రామదాస్, మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం దూకుడుగా ముందుకెళ్తోంది. ఆపరేషన్ సదారు ప్రభావంతో మావోల ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే మావోయిస్టుల అంతమే లక్ష్యంగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో పూర్తిగా అబద్ధమంటూ మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ ద్వారా కేంద్రం తీరును జనం బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. దంతెవాడ, బీజాపూర్ దండకార్యంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ తాజాగా విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. దంతెవాడ, బీజాపూర్ సరిహద్దులో మార్చి 31న జరిగిన ఎన్కౌంటర్ అబద్ధం. ముందుగా అరెస్ట్ చేసిన తర్వాతనే కామ్రేడ్ రేణుకను హత్య చేశారు. కార్పొరేట్ దోపిడిని సులభతరం చేయడానికి ఈ మారణకాండాలు అస్సలు జరుగుతున్నాయంటూ ఆదివాసులు, విప్లవకారులు ఊచకోదలను వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేస్తారు. ఇక దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ఇంద్రావతి నది ఒడ్డున మార్చి 31న జరిగిన ఎన్కౌంటర్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను అలియాస్ సేతు చనిపోయారు. ఇక అధికారులు విడుదల చేసినటువంటి ఏదైతే ఆ లేఖలు అధికారులు విడుదల చేసినటువంటి ఆ లేఖ ప్రకారం మాత్రం నిజంగా ఏదైతే మావోయిస్టు అధికారులు విడుదల చేసినటువంటి ప్రశ్న అవాస్తవం అంటూ ఆ వాస్తవానికి కామ్రేడ్ చైతు అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా బైరాంఘర్ బ్లాక్ లోని బెల్నార్ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉందని వివరించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మార్చి 31 తెల్లవారుజామున 4 గంటలకు ఆ ఇంటిని చుట్టుముట్టి చైతును అరెస్ట్ చేశారంటూ తెలిపారు. అరెస్ట్ జరిగిన ప్రదేశంలోనే ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు 2-3 గంటల పాటు విచారించారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఇంద్రావతి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. దారుణంగా హత్య చేశారంటూ మావోయిస్టు నేతలు ఆరోపిస్తూ హత్య తర్వాత ఎన్కౌంటర్ గా సృష్టించే ప్రయత్నం చేశారంటూ లేఖలో ధ్వజమెత్తారు. అయితే మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్ లో కామ్రేడ్ చైతు మృతి చెందారంటూ అక్కడ ఒక INSSA రైఫిల్ దొరికినట్లు అబద్ధాలు చెప్పారంటూ ఫైర్ అయ్యారు. కామ్రేడ్ రేణుక తప్పుడు ఎన్కౌంటర్ లో చనిపోయింది నిజమంటూ అభిప్రాయపడుతున్నారు రామదాస్. చూడాలి గతంలో ఇదే మాదిరిగా ఈ రకంగా తప్పుడు కథనాలు సృష్టిస్తూ మావోయిస్టులను హతమార్చి బూటకపు ఎన్కౌంటర్ గా చిత్రీకరించారంటూ కూడా కొంతమంది మావోయిస్టు బహిరంగపడే పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు రేణుక ఎన్కౌంటర్ కూడా ఇది ఖచ్చితంగా కావాలని చేసి ఇక ఎన్కౌంటర్ గా చిత్రీకరించారంటూ క్లియర్ గా మావోయిస్టులు కేంద్రంపై కొంత అటు పోలీసులపై కొంత తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద ఇది బూటకపు ఎన్కౌంటర్లు అంటూ మావోయిస్టులు అయితే ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారంటున్నారు మావోయిస్టులు. రేణుకను పట్టుకెళ్లి ఇంద్రావతి నది ఒడ్డున హత్య చేశారు, ఇది ఎన్కౌంటర్ కాదంటూ ఆరోపిస్తున్నారు. అయితే మావోయిస్టులు దీనికి సంబంధించి ఒక లేఖ విడుదల చేసినట్టుగా అంటున్న వార్తలను బట్టి ఆ సమాచారం బయటకు తెలుస్తుంది. ఇక ఆ మావోయిస్టులు రాసిన లేఖ సారాంశం ఏంటనేది అంటున్న వార్తలు బట్టి ఒక మార్చి 25న సీనియర్ కామ్రేడ్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యుడు లంకేశ్వరపు సారయ్య అలియా సుధీర్తో పాటు బోడ్గా గ్రామంలో కొంతమంది గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే స్థలంలో పోలీసు అధికారులు వీరిని విచారించారు. ఉదయం 10 గంటలకు సుధీర్తో పాటు 2 యువకులను తీసుకెళ్లి హత్య చేశారు. కానీ మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లోనూ 25 లక్షల రివార్డుతో ఉన్న NJC సభ్యుడిని హతమార్చామంటూ పోలీసులు తప్పుడు ప్రచారం చేశారు. నిజానికి కామ్రేడ్ సుధీర్ ఇంద్రావతి ప్రాంతానికి చెందిన జనతన సర్కార్ గురూజీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో స్థానిక కార్మికుల సహకారంతో కొద్ది రోజులు అక్కడే ఉండిపోయాడు. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు కామ్రేడ్ సుధీర్తో సహా ఈ కాగార్ డామన్ ప్రచారంలో
అమరులైన సహచరులందరికీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వినయపూర్వక నివాళులు అర్పిస్తుందంటూ ఈ లేఖ మావోయిస్టు భాషలో రాశారు. సో మొత్తం మీద అడవుల్లోని గిరిజన గ్రామాల నుంచి మృతదేహాలను ఎంత ఎక్కువగా తీసుకొస్తే అంత గొప్ప విజయం సాధిస్తామంటూ ఇక చెప్పుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు మావోయిస్టులు. సో మొత్తం మీద గిరిజనులు విప్లవకారులపై జరుగుతున్న మారణహోమ హత్యలను అరికట్టాలంటూ దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి. అడవుల్లో తీవ్రమైన అణచివేత కారణంగా మేము అనేక ముఖ్యమైన అంశాలపై సకాలంలో ప్రతిస్పందన లేదా ప్రకటన ఇవ్వలేకపోతున్నామంటూ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మావోయిస్ట్ పార్టీ పేరుతో బహిరంగ లేఖ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఈ లేఖ సారాంశం ఇది. సో మొత్తం మీద తొలి వెలుగు డెస్క్ అందిన సోర్స్ ఆధారంగా ఈ లేఖను కూడా నేను మీకు చూపించలేకపోతున్నాను, కానీ వాటిని చదివి దాంట్లో ఉన్న సమాచారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఓవరాల్గా విప్లవకారుల త్యాగాలు వృధా కావంటూ మావోయిస్టులు ఈ లేఖ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.